హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే రీసెంట్గా అయితే మోటోరోలా కంపెనీ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ని అయితే లాంచ్ చేయడమే జరిగింది. ఈ వీడియోలో మనం డీటెయిల్గా అసలు ఈ మొబైల్ ఈ ప్రైస్కి ఈ మొబైల్ని కొనొచ్చా లేదా, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, డీటెయిల్గా అసలు ఈ ప్రైస్కి ఈ మొబైల్ని తీసుకోవచ్చా లేదని ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఇందులో పోయినసారి అయితే మనకి ఎడ్జ్ 50లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేస్తే ఈసారి వీళ్ళు మీడియాటెక్ అయితే వచ్చేసారన్నమాట. మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే వస్తుంది మీకు. ఇప్పుడు వచ్చే మీ కొత్త మొబైల్స్ అన్ని కూడా దాదాపు ఈ 20,000 బడ్జెట్లోకి వచ్చే మొబైల్స్ అన్ని కూడా దాదాపు ఈ ప్రాసెసర్తో అయితే రావచ్చు అనమాట. మనకి మెయిన్లీ ప్రాసెసర్ గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు గేమింగ్ అయితే మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు హై రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఇది హై రేంజ్ ప్రాసెసర్ అయితే కాదు. మీకు ఈ 23,000 25,000 బడ్జెట్ లోపు వచ్చే ప్రాసెసర్ అన్నమాట. మనకి ఈ గేమింగ్ పరంగా మీకు మిడ్ రేంజ్లో అయితే గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. BGMI లాంటి గేమ్స్ని అయితే మీకు ఇది 60 FPS ఇట్లా హ్యాండిల్ చేయగలరు అనమాట. మనకి దాదాపు 60 FPS దాకా అయితే కన్ఫర్మ్గా అయితే హ్యాండిల్ చేస్తుంది మీకు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. మీకు ఓవరాల్గా మీకు గేమింగ్ మిడ్ రేంజ్లో గేమింగ్ ఆడతాం అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే మీకు బాగానే ఉంటుంది. మీకు గేమింగ్ పరంగా చూసుకున్నా కూడా మీకు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం మనకి ఈ వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇంకా మెయిన్లీ కెమెరాస్ విషయానికి వచ్చేస్తే మాత్రం మీకు కెమెరాస్ కూడా మీకు ఇందులో కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి పోయినసారి కూడా మీకు సేమ్ ఎడ్జ్ 50 ఫ్యూజన్లో కూడా మీకు సోనీ LTY 700C సెన్సార్ని యూస్ చేస్తే దీంట్లో కూడా మనకి 700C సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఎడ్జ్ 60 ఫ్యూజన్లో కూడా మీకు సోనీ 50 మెగాపిక్సెల్ సోనీ LTY 700C సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి సెకండ్ కెమెరా వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఓవరాల్గా మీకు మెయిన్ కెమెరా సెన్సర్ నుంచి అయితే కెమెరాస్ అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు చాలా బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి పోయినసారి కూడా మీకు సేమ్ ఎడ్జ్ 50 ఫ్యూజన్లో కూడా మీకు సోనీ LTY 700 సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మీకు సోనీ LTY 700C సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. కెమెరాస్ పరంగా మాత్రం మీకు చాలా బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి నైట్ టైం ఫోటోగ్రఫీ కానీ మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సోనీ LTY 700 సెన్సార్ అనేది మీకు కొంచెం బెటర్ ఇమేజెస్ని అయితే తీయగలడం. మనకి చాలా మంచి కెమెరా సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది ఈ మొబైల్లో వచ్చేసరికి. మీకు ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 1.5K 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది ఆల్ కర్వ్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు ఇది ఫుల్ కర్వ్డ్ డిస్ప్లే అనమాట. మనకి డిజైన్ పరంగా మీకు ఫ్రంట్ నుంచి చూడడానికి మీకు కొంచెం ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ లాగా అయితే కనబడుతుంది. మీకు ప్రొటెక్షన్ కూడా మీకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. మీకు డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మీకు మంచి డిస్ప్లే ప్రొటెక్షన్తో అయితే వస్తుంది మీకు ఫ్రంట్ వచ్చేసరికి. మీకు ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ. దాంతోపాటే మనకి ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్గా మీకు బ్యాటరీ లైఫ్ అయితే మనకి దాదాపు ఒక ఫుల్ హెవీ యూజర్ అయితే మాత్రం మీకు ఈవినింగ్ దాకా అయితే ఛార్జింగ్ అయితే రావచ్చు. ఈవినింగ్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కొంచెం స్పీడ్గా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది అన్నమాట. మనకి మీకు బాక్స్లోనే ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, స్కిప్ చేయట్లేదు మీకు. ఇంకా దాంతోపాటు మీకు ఇది ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా మీకు దాదాపు 4 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు. దాంతోపాటు మనకి ఇది IP68 and 69 వాటర్ రెసిస్టెంట్తో కూడా అయితే లభిస్తుంది. మీకు డీప్ వాటర్లో పడిపోయినా కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు. మీకు దాంతోపాటు మనకి ఇది మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్ కూడా అయితే పొందింది. మీకు కింద పడ్డా కూడా మీకు ఎక్కువగా అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే లేదు ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు దాంతోపాటు మనకి ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లభిస్తుంది. హైరస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి. స్టీరియో స్పీకర్స్ వస్తుంది అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మనకి 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 21,000 రూపీస్కి అయితే లభిస్తుంది. మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో మీకు యాక్సెస్ కార్డు ఇలాంటి ఒక 2-3 కార్డ్స్ మీద వీళ్ళు 2000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్ ద్వారా. మీకు ఇది తొందరలోనే సేల్లోకి అయితే రాబోతుంది. మీకు వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మనకి ఇది 23,000 రూపాయలకి ఇలాగైతే లాంచ్ చేయడం జరిగింది. మీకు ఓవరాల్గా మనకి ఈ మొబైల్ ఈ ప్రైస్కి కొనొచ్చా అంటే మాత్రం మనకి 21,000 రూపీస్ పెట్టయితే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మంచి సెన్సార్ యూస్ చేయడం జరిగింది కాబట్టి మీకు కొంచెం బెటర్ కెమెరాస్ అయితే ఒకసారి ఈ మొబైల్ తీసుకునేటప్పుడు కెమెరా రివ్యూ చెక్ చేసిన తర్వాతే కెమెరా బాగుంటుందని అనిపిస్తే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఈసారి మీడియాటెక్ ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. పోయినసారి మీకు స్నాప్డ్రాగన్తో మీకు ఆప్టిమేషన్ కొంచెం బెటర్ అయితే ఉండేది. ఈసారి మీడియాటెక్ అయితే వెళ్ళారు కాబట్టి మీకు ఒకసారి కెమెరా రివ్యూ అయితే చెక్ చేసుకొని మీరు కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి రివ్యూ చెక్ చేయండి. కెమెరా రివ్యూస్ చెక్ చేసిన తర్వాత తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.